హాయ్ అందరికీ. సో, యాక్చువల్లీ ఫర్ ది లాస్ట్ ఫ్యూ డేస్ లైఫ్ అనేది చాలా మోనోటోనస్‌గా ఫీల్ అవుతున్నా. సో, బేసిక్‌గా ఏంటంటే లైఫ్‌లో అన్నీ ఆల్మోస్ట్ ఒక టైమ్ టేబుల్‌లో రన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ సీ మై టైమ్ టేబుల్. లైక్ ఇలా చాలా వరకు ఉంటాయి కదా! స్టిక్కీ నోట్స్ అనేది అరేంజ్ చేసుకొని లైఫ్ అనేది ఒక హెక్టిక్ షెడ్యూల్ లాగా అయిపోయింది. సో, నేను ఒక ఇన్‌ఫ్లుయెన్సర్‌ని మీట్ అయ్యాను. లైక్ ఐ హాడ్ ఎ కాల్ విత్ హిమ్. అండ్ స్టార్టింగ్‌లో తన వీడియోస్ చాలా క్రింజ్ ఉండేవి. అండ్ నేను కూడా ఇంత వరస్ట్‌గా ఉన్నాయేంటి వీడియోస్ అని చాలా ఫీల్ అయ్యాను. సో, తర్వాత రైట్ నౌ హి ఈస్ లైక్ హావింగ్ ఆల్మోస్ట్ 20,000 ఫాలోయర్స్, లైక్ మోర్ దాన్ 20,000. అండ్ ఐ హాడ్ ఎ కాల్ విత్ హిమ్ అండ్ ఐ టోల్డ్ హిమ్ దట్ ఐ యామ్ ఆల్సో ఇంట్రెస్టెడ్ ఇన్ డూయింగ్ దిస్ కైండ్ ఆఫ్ వ్లాగింగ్. యాక్చువల్‌గా నేను ఆల్మోస్ట్ 2015లోనే ఇలాంటివి ఆల్రెడీ స్టార్ట్ చేశాను. సో, నా ఛానల్ వేరేది ఒకటుంది, బీటెక్ ప్రసాద్ అని. అందులో ఆల్మోస్ట్ 10,000 ప్లస్ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. బట్ నేను అది స్టాప్ చేశాను. ఎందుకంటే అది కంప్లీట్‌లీ మిక్స్డ్ నిష్ అనమాట. సో, ఒకసారి ఎడ్యుకేషనల్ వీడియోస్ పెట్టాను. ఒకసారి టెక్నాలజీస్ వీడియో పెట్టాను. అలా ర్యాండమ్ ఉంది. సో, అందుకే నేనైతే ఈ ఛానల్ క్రియేట్ చేశాను. అండ్ రైట్ నౌ ఈ ఛానల్‌లో కూడా సేమ్ మిస్టేకే నేను చేశాను. సో, సమ్‌టైమ్స్ స్టాక్ మార్కెట్ అండ్ దెన్ సమ్‌టైమ్స్ లైక్ వ్లాగింగ్, సమ్‌టైమ్స్ లైక్ ఆహ్, కైండ్ ఆఫ్ స్క్రిప్టెడ్ వీడియోస్ ఇలాంటివి చేశాను. సో, నేను అవన్నీ తనకి ఎక్స్‌ప్లెయిన్ చేశాను. తను క్లియర్‌గా చెప్పాడేంటంటే ఇట్స్ బెటర్ టు ఫోకస్ ఆన్ వన్ థింగ్ విచ్ యూ ఆర్ గుడ్ అట్. సో, రైట్ నౌ ఐ డోంట్ సీ, ఐ మీన్ ఐ కెన్ ఫీల్ దట్ ఐ హ్యావ్ లైక్ లాట్ ఆఫ్ స్కిల్స్. లైక్ నేనేదో బోస్ట్ చేయడం కాదు. ఐ ఫీల్ దట్ ఐ హ్యావ్ లైక్ మిక్స్డ్ ఇంట్రెస్ట్, లాట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో, అందుకే నేను ఇమ్మీడియేట్‌గా ర్యాండమ్ నీషెస్ అనేవి నేను స్కిప్ చేస్తుంటాను. సో, నేనైతే డిసైడ్ అయ్యాను రైట్ నౌ. ఐ డిసైడెడ్ టు గో విత్ లైక్ రా ఫుటేజ్, లైక్ రా వ్లాగింగ్. కన్సిడర్ దిస్ యాస్ మై ఫస్ట్ వీడియో ఇన్ మై ఛానల్. అండ్ ప్రీవియస్ వీడియోస్ కూడా నేను వీలైతే ప్రైవేట్‌లో పెట్టేస్తాను. సో, టుడే అయితే సాటర్డే అండ్ ఐ డోంట్ వాంట్ స్టే ఇన్ మై రూమ్. సో, లెట్స్ కీప్ థింగ్స్ ఇంట్రెస్టింగ్. నేనైతే బయటికెళ్తాను. మోస్ట్‌లీ చాయోస్‌కెళ్దాం అనుకుంటున్నాను. అక్కడికెళ్తే మనం మా ల్యాప్‌టాప్ తీసుకెళ్ళి వర్క్ కూడా చేసుకోవచ్చు. సో, ఇప్పుడు సాటర్డే ఈవినింగ్. సో, నేను బాత్ చేసి తర్వాత స్టార్ట్ అవుతాను. లెట్స్ సీ ఓవర్ దేర్. హే గైస్, సో నేనైతే ఫ్రెష్ అయ్యాను. అండ్ మనం బయటికెళ్తున్నాం కదా! సో, నా దగ్గర యాక్చువల్లీ ఒకటి మొబైల్ హోల్డర్ ఉంది ఆ స్కూటీకి పెట్టడానికి. ఓకే. సో, మనమైతే ఇది స్కూటీకి అటాచ్ చేద్దాం. అండ్ ఇప్పుడు నాకి షూస్‌కి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఐ మీన్ షూస్ ఒకటే ఆప్షన్ ఉంది. ఎయిదర్ షూస్ అన్నా ఏసుకుందాం, లేదంటే యాక్చువల్లీ నా దగ్గర ఒక చెప్పులున్నాయి అండ్ విల్ గో విత్ దట్. సో, బయటికెళ్తాం కాబట్టి క్యాజువల్లీ, సో ఐ థింక్ ఐ విల్ గో విత్ స్లిప్పర్స్. గైస్, అక్కడ ఏదో కన్‌స్ట్రక్షన్ జరుగుతుంది. సో, బ్లాక్ అయింది రోడ్ మొత్తం. గైస్, చాలా డేస్ తర్వాత నేను ఒక మంచి వ్లాగ్ చేద్దాం అనుకున్నాను. యూ కెన్ సీ దట్ రైట్, లైక్ కంప్లీట్‌లీ రోడ్ అనేది బ్లాక్ అయింది. 1 అవర్ వరకు అది పోదంట. సో, అగైన్ ఐ కేమ్ బ్యాక్ టు మై రూమ్. సో, యాహ్! దట్స్ హౌ థింగ్స్ సమ్‌టైమ్స్, రైట్? సో, మేబీ ఫైన్, విల్ ప్లాన్ సంథింగ్ టుడే. సో, గైస్, సో ఐ మేడ్ బ్లాక్ కాఫీ. సో, కొంచెం పైకెళ్ళి అలా రిలాక్స్‌గా ఒక వాక్ చేసి అండ్ దెన్ విల్ గో బ్యాక్ టు అవర్ రూమ్. No, no, not my face. I don't want to come in social media. గైస్, మా పక్క రూమ్ ఫేస్ చూపిద్దని చెప్తున్నాడు. ఏదో ప్రాస్టిట్యూట్ సెంటర్‌లో దొరికిపోయిన ఓవరాక్షన్ అయితే చేస్తున్నాడు ఫేస్ చూపిద్దని. సో, ఇది మా టెర్రస్. అండ్ వరస్ట్ థింగ్ మీకు ఒకటి చూపిస్తాను. ఐ మీన్ నాట్ లైక్ వరస్ట్ థింగ్. యాక్చువల్లీ ఇక్కడ గ్రేవ్ యార్డ్ ఉందన్నమాట. సో, నైట్ టైం నేను 12 అయిందంటేనే వెంటనే విండోస్ అయితే షట్ చేస్తాను. సో, యా గైస్, సో ఐమ్ హ్యావింగ్ బ్లాక్ కాఫీ ఆన్ ఎ సాటర్డే, హ్యావింగ్ ఆల్ మై ప్లాన్స్ క్యాన్సిల్డ్ బికాస్ ఆఫ్ సమ్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. యాక్చువల్లీ నేను జిమ్ రీసెంట్లీ స్టార్ట్ చేశాను. సో, అందుకే గ్రీన్ టీ, బ్లాక్ కాఫీ అని చెప్పి స్టార్ట్ చేశాను. బట్ యాక్చువల్లీ వరస్ట్గా ఉంది టేస్ట్. బట్ ఏం చేయలేం మనం. ఐఎమ్ జస్ట్ గెటింగ్ అడ్జస్టెడ్ టు అన్కంఫర్టబుల్ థింగ్స్ ఇన్ మై లైఫ్. సో, ఎస్ గైస్, సో మేబీ మీకు కొంచెం ఎలాంటి కంటెంట్ ఉంటే బెటర్ అనిపిస్తుంది అంటే అది కూడా కామెంట్ చేయండి. అఫ్కోర్స్ నా వీడియోస్కి వ్యూస్ చాలా తక్కువ ఉంటాయి. సో, కామెంట్స్ ఎక్స్పెక్ట్ చేయడం అనేది మరీ గ్రీడీ అవుతుంది. బట్ ఫైన్, మేబీ ఇన్ ద ఫ్యూచర్ వెన్ ఐ బికమ్ లైక్ కైండ్ ఆఫ్ ఫేమస్, ఐ వుడ్ రీవాచ్ ఆల్ ద కామెంట్స్. యాక్చువల్లీ ఐఎమ్ నాట్ ఏ కైండ్ ఆఫ్ లైక్ టాకర్. బేసిక్గా స్మాల్ టాక్కి నేను సరిగ్గా చేయను. బట్ వీడియోస్కి వచ్చిన తర్వాత నేను కంటిన్యూస్గా ఏదో ఒకటి వాగాలి. సో, యా, ఐ విల్ స్టార్ట్ లెర్నింగ్. ఐ డోంట్ నో హౌ పీపుల్ లైక్ కంటిన్యూస్లీ టాక్ ఫర్ అవర్స్, లైక్ స్ట్రీమ్స్లో ఇలా చూస్తుంటాం కదా. సో, ఎనీవేస్, నాకు కొంచెం టైం ఉంది అండ్ ఇంకా హాఫ్ గ్లాస్ కాఫీ కూడా ఉంది.
సో కెన్ కన్సిడర్ ఐఎమ్ అన్ ఆప్టమిస్ట్. సో మనం ఇంకా చెప్పాలంటే మేబీ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ టు టాక్ అబౌట్ లైక్ స్టాక్ మార్కెట్స్ ఆర్ ఐ వుడ్ సే ఎనీథింగ్ దట్ హ్యాస్ టు డూ విత్ బిజినెస్. ఒక సింపుల్ లైన్లో చెప్పాలంటే ఎనీథింగ్ దట్ హ్యాస్ టు డూ విత్ ద మనీ ఐఎమ్ ఇంట్రెస్టెడ్. అండ్ కెరీర్ కూడా కొంచెం ఇంట్రెస్ట్. బట్ మై మెయిన్ గోల్ వచ్చేసరికి లైక్ ఐ డోంట్ వాంట్ టు స్పెండ్ మోర్ టైమ్ ఆన్ కార్పొరేట్. ఐ వాంట్ టు హ్యావ్ మై ఓన్ స్టఫ్. సో ఐఎమ్ ప్లానింగ్ సంథింగ్ ఆన్ దట్. సో అండ్ నేను బెంగళూరులో స్టే చేస్తున్నాను అండ్ మారుతల్లి సైడ్లో. సో మేబీ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ జస్ట్ పింగ్ మీ, మేబీ ఐ విల్ కనెక్ట్. బేసిక్గా ఏంటంటే నేను కొన్ని టైమ్స్ లైక్ లోన్లీగా ఫీల్ అయ్యాను. దెన్ లేటర్ ఐ ట్రైడ్ సమ్ సజెషన్స్ సచ్ యాజ్ లైక్ మీటప్స్కి వెళ్ళడం, హౌస్ పార్టీస్కి వెళ్ళడం, ఆర్ ఎల్స్ లైక్ క్లబ్స్కి వెళ్ళడం. ఐ ట్రైడ్ ఎవ్రీథింగ్ బట్ నథింగ్ హాస్ వర్క్డ్ అవుట్. సో నథింగ్ హ్యాస్ వర్క్డ్ అవుట్ అంటే నేనేదో ఐ వాజ్ నాట్ గుడ్ అట్ మేకింగ్ ఫ్రెండ్స్ కాదు, బట్ అవేర్లెంత్ అనేది మ్యాచ్ అవ్వలేదు చాలామందికి. సో దట్స్ ద రీజన్ లైక్ ఐఎమ్ ఫైండింగ్ ఇట్ హార్డ్ టు మేక్ ఫ్రెండ్స్. ద రీజన్ బీయింగ్ లైక్ ఐ డోంట్ సీ లైక్ ద మ్యాచింగ్ వేర్లెంత్ పీపుల్. సో వాళ్ళ ఫ్రీక్వెన్సీ వేరు, నా ఫ్రీక్వెన్సీ వేరు. సో దట్స్ ద రీజన్ I feel better when staying like kind of alone. But I have a lot of things to do, so nowadays I am not feeling lonely at all. అండ్ రీసెంట్గా నేనైతే ఒక PS5 కంట్రోలర్ తెచ్చుకున్నాను. సో బేసిక్గా PS5 కన్సోల్ కాదు, అది కంట్రోలర్. PS5 కూడా ప్లాన్లో ఉంది, బట్ నేను డిస్క్ వేరియేషన్ కోసం వెయిట్ చేస్తున్నాను. అండ్ GTA 6 కూడా వస్తుంది. సో అండ్ దెన్ రీసెంట్గా ఒక న్యూస్ వచ్చింది, అది రీస్టాక్ జరగడం అయిందని. సో బట్ దాని ప్రైస్ ఆల్మోస్ట్ 70K 90K దాకా వెళ్ళిందని అయితే ఉంది. సో లెట్స్ సీ లైక్ మేబీ వన్స్ అది బెంగళూరులో ఏదైనా అఫీషియల్ స్టోర్ వచ్చిన తర్వాత అండ్ కొంచెం ప్రైస్ ఏదైనా ఆఫర్లో ఉన్నప్పుడు ఐ విల్ స్టార్ట్ ప్లానింగ్ టు పర్చేస్ దట్. టిల్ దెన్ లైక్ ఐఎమ్ ఓకే విత్ దిస్ PS5 కంట్రోలర్ బికాజ్ ఎనీవేస్ నా దగ్గర ఐఫోన్ ఉంది. సో అందులోనే నేను చాలా గేమ్స్ ఉన్నాయి లైక్ లారా క్రాఫ్ట్, ఐ వుడ్ సే అసాసిన్స్ క్రీడ్ అండ్ రెడ్ డెడ్ రెడెంప్షన్ 2, ఇలా కొన్ని గేమ్స్ అయితే ఇన్స్టాల్ చేశాను. సో ఐఎమ్ ఓకే కరెంట్లీ లైక్ ప్లేయింగ్ దోస్ గేమ్స్. దాట్ ఈస్ లైక్ అ నైస్ ఎంటర్టైన్మెంట్ ఫర్ నౌ. ఓకే గాయ్స్, ప్లాన్స్ చేంజ్. మనం స్టార్ బజార్కి వెళ్తున్నాం. సో లెట్స్ గో. నా కాలేజ్ బ్యాగ్ నా కాలేజ్ బ్యాగ్ ఆఫీస్ బ్యాగే తీసుకొని వెళ్తాను. బ్రో షో యువర్ ఫేస్, షో యువర్ ఫేస్. గైస్ ఇంకా ఇదైతే క్లియర్ అవ్వలేదు. ఈవెన్ బైక్ కూడా వెళ్ళే ఛాన్స్ లేదు. ఒక 5 minutesలో వెళ్తుంది అన్నారు. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్. డబ్బులు ఉండాలా బ్రో, ఈడుగా అయిపోతుంది పనులు. డబ్బులు ఉంటే ఏదైనా అంతే కదా. మీకు అది లేబర్ అయితే కలిపి ఒక్కొక్క తట్ట లేపి వేసి పెద్ద తలనొప్పి నీకు. ఈ రోడ్లు ఇంకా అస్సలు ఇంకా స్టార్ట్ కావాలి మరి. తుమ్మలుడు ఇదేం పొల్యూషన్ రా బాబు. వాడి పేరు ఏం పేరు ఉన్నాడు బ్రో, జాన్ సంథింగ్. మొత్తం చచ్చిపోకూడదు అని చెప్పి ఒకడు తెలుసు కదా, వాడు పోడ్కాస్ట్ అంతా వస్తుంటాడు. వాడు ఇండియాకి ఒకసారి వచ్చాడు, వాడు ఉండలేకపోయాడు. వాడు ఢిల్లీకి వచ్చి తట్టుకోలేకపోయినాడా. ఎట్లుంటున్నారు మీరు ఇక్కడ? ఏదో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ వాడు పెద్ద రిపోర్టే క్రియేట్ చేశాడు. ఇండియన్స్ వరస్ట్ ప్లేస్ లో ఉన్నారు పొల్యూషన్. వాడు నెలకు ₹1 ఖర్చు పెట్టాలి రోజు కదా, నెలకు ₹1 మెయింటెనెన్స్, డాక్టర్లు, వాడు డైట్ ఒకసారే తింటాడు. ఓకేనా, వాడు ప్రెసెంట్ ఏజ్ కంటే వాడు 10 years ఎందుకే కనపడుతున్నాడు. 10 years అన్నా? 10 years అండి. సో చూద్దాం, ఏదో క్రయో చాంబర్ లో ఉండడం ఏవేవో చేస్తా అంటాడు వాడు. గాయస్ వీఆర్ ఇన్ టు స్టార్ బజార్ అండ్ నా మైండ్లో అయితే ఏం తీసుకోవాలని అయితే ప్లాన్ అయితే చేయలేదు. మేబీ ర్యాండమ్ ఫ్రూట్స్ ఆర్ ఎనీ రైస్ కొంచెం ఏదైతే ఉంది. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ఈ సెగ్మెంట్లోకి వస్తే ఆల్రెడీ ఏదో మ్యారీడ్ పర్సన్ ఫీలింగ్ వస్తుంది. ఈ పప్పులు బ్యాళ్ళు, ఐ థింక్ ఐ స్టిల్ హ్యావ్ సమ్ టైమ్ లెఫ్ట్.
సో విల్ గెట్ ఇన్ టు దిస్ సెక్షన్స్ లేటర్ ఇన్ అవర్ లైఫ్. Smart, bro. గైస్ డీమార్ట్కైనా ఎక్కడికైనా సరే అంటే మార్ట్కి వచ్చినప్పుడు ఫస్ట్లో ఏం పెద్ద ప్లాన్ ఉండదు, బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద టైం మనమైతే చాలా గ్రాసరీస్ అయితే కొనింటాం. సో ఇప్పుడు కూడా అదే పరిస్థితి జరిగింది. సో యూ కెన్ సీ బిల్ ఆల్మోస్ట్ 500 ప్లస్ అయితే దాటింది వితౌట్ ఎనీ ప్లాన్. అండ్ రూమ్కి వెళ్ళే దారిలో వీ హ్యాడ్ ఎ మసాలా పూరి. లెట్ మీ షో దట్ PS5 కంట్రోలర్ విచ్ ఐ బాట్. సో ఏం ఆఫర్ ఏం లేదు, బట్ ఫైన్. PS5 యాక్చువల్లీ కొనాలనే ఇంపల్సివ్నెస్ని కంట్రోల్ చేసుకొని PS5 కంట్రోలర్ని అయితే కొన్నాను. సో దిస్ హౌ ఇట్ ఈస్. నేను చెప్పాను కదా రైట్ నా లారా క్రాఫ్ట్ అలా కొన్ని ఐఫోన్ గేమ్స్తో ప్లే చేస్తున్నాను. సో దట్స్ ఇట్ గైస్. సో ఇదైతే నా ఫస్ట్ వ్లాగ్. ఐఎమ్ సో ఎక్సైటెడ్. I hope you guys liked it, and if you really like it, make sure to subscribe and follow me so that I'll try to be more consistent and I'll try to upload the best content for you guys.